దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న తెలుగు విద్యార్థులందరికీ ప్లాటో యాజమాన్యం తరపున నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ఎందుకంటే గ్రూప్ 2 లాంటి యొక్క ఎంట్రన్స్లో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 30,000 మంది పైగా ఉంటారు. ఎస్ఐ కానిస్టేబుల్లో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే 1,000-2,000 మంది పైగా ఉంటారు సార్. ఒక్క మార్కు నీకు తక్కువ వచ్చిన జాబ్ రాదు సార్. సేమ్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. అందుకే నీ లక్ష్యం ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి ఒక ఆఫీసర్గా నువ్వు ఉండాలి. ఎక్కడ మిస్ అవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, గత అన్నిటిని విస్మరించి ఈసారి విజేతగా నువ్వు అడుగు పెట్టాలి సార్. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. బయట మీరు కరెంట్ అఫైర్ చూస్తే దాదాపు వచ్చేసి ఏం చదవాలనో అర్థం కాదు. మనకి ఏది ఎంతవరకు అవసరం, ఏది ఎంతవరకు కావాలి, అది అంతవరకు నేర్చుకోండి సార్. ఈ పోటీ పరీక్షలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, సివిల్ సర్వీస్ నుండి చివరి క్లర్క్ స్థాయి వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది సార్. 50 నుండి 60 మార్కులు సంపాదించగలుగుతారు సార్ ఈ నోట్స్ నుండి మీరు వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ టుడే నవంబర్ 2వ తేదీ 2020 సంవత్సరం నవంబర్ 2 నాడు న్యూజిలాండ్ ప్రధాని సార్ జెసిండా ఆర్డినర్ రెండవసారి ఎన్నికైన తర్వాత ఈరోజు తమ క్యాబినెట్లోకి మొత్తం క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 20 మంది సార్. ఈరోజు కొత్తగా
కొద్దిమందికి క్యాబినెట్లో చోటు కల్పించింది సార్. ఇందులో భాగంగా సార్ వచ్చేసి ప్రియాంక రాధాకృష్ణ, ప్రవాసీ భారతీయురాలు, ఈమె కేరళ రాష్ట్రం సార్, కేరళ రాష్ట్రానికి చెందినది. మహిళల గృహహింస, సామాజిక మంత్రిగా నియమితులు సార్ వచ్చేసి ఈమె 2017లోనే లేబర్ పార్టీ నుండి ఎంపీగా ఎన్నికైంది. ఎంపీగా తొలిసారిగా, మళ్ళీ 2020లో అక్టోబర్లో రెండవసారి మంత్రిగా, రెండవసారి ఎంపీగా ఎన్నికై ఈసారి మాకు మంత్రిగా అవకాశం రావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా ప్రియాంక రాధాకృష్ణ ఒక భారత సంతతి చెందిన లేడీ. ఈమె ఈరోజు ఈ మంత్రివర్గంలోనే వచ్చేసి కూడా సార్ న్యూజిలాండ్ చరిత్రలోనే ప్రధానంగా ప్రధానంగా గ్రాంట్ రాబర్ట్సన్, టుడే ఉప ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు సార్. ఈయన గే సార్ వచ్చేసి ఒక న్యూజిలాండ్ చరిత్ర సార్. న్యూజిలాండ్ వచ్చేసి ఇది ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఉంటుంది సార్. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ సార్. న్యూజిలాండ్ జాతీయ పక్షి కివీ సార్. ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా 1893లో మహిళలకు ఓటు హక్కును కల్పించిన తొలి కంట్రీ కూడా న్యూజిలాండ్ కంట్రీ సార్. నెక్స్ట్ వరల్డ్ కప్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఇక్కడే జరగబోతుంది న్యూజిలాండ్లో. న్యూజిలాండ్ 2 సార్లు పురుషుల వరల్డ్ కప్ క్రికెట్కి ఫైనల్ వరకు వచ్చి టైటిల్ గెలవలేకపోయింది సార్. ఈ ప్రపంచంలో గ్రీన్ ట్యాక్స్ అమల్లో ఉంది, కూడా న్యూజిలాండ్లో అమల్లో ఉంది. ఈ మధ్యనే ఒక కరోనా రహిత దేశంగా బయటపడ్డ కంట్రీ న్యూజిలాండ్ సార్. ఒక జెసిండా ఆర్డినర్ న్యూజిలాండ్కు రెండవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఈమె కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సార్. ఈమె కీలకమైన నిర్ణయాల్లో మన ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాస భారతీయురాలు ప్రియాంక రాధాకృష్ణ ఈరోజు న్యూజిలాండ్లో
మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి సార్. న్యూజిలాండ్ చరిత్రలోనే ఒక స్వలింగ సంపర్కుడు, మాజీ ఆర్థిక మంత్రి, ఒక గే గ్రాంట్ రాబర్ట్సన్ ఈరోజు న్యూజిలాండ్కు ఉప ప్రధానిగా నియమితులు కావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్, ఈ మధ్యనే గ్రాంట్ రాబర్ట్సన్ అనే స్వలింగ సంపర్కుడు ఏ దేశానికి ఉప ప్రధాని, లేదా ప్రియాంక రాధాకృష్ణ న్యూజిలాండ్లో మంత్రిగా నియమితులైంది, ఈమె ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఈ విధంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక జాదవ్ మోలీ పయాంగ్, ఒక జాదవ్ మోలీ పయాంగ్ సార్. ఇతను వచ్చేసి ఇక్కడ అస్సాము రాష్ట్రం సార్. ఇండియన్ ఫారెస్ట్ మ్యాన్. ఇండియన్ ఫారెస్ట్ మ్యాన్ అనే బిరుదు కలిగిన వ్యక్తి సార్ ఇతను. అమెరికా దేశంలో బ్రిస్టల్ హిల్ గిల్స్ ఒక స్కూల్లో ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఇతను జీవిత చరిత్రను ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రచురించారు సార్. సుమారు ఇతను 5,500 ఎకరాల ఫారెస్ట్ను సృష్టించారు సార్ ఇతను. ఒక ఇండియన్ పక్షి ఉద్యమ పితామహుడు అంటే సలీం అలీ. ఇండియా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే రాజేంద్ర సింగ్. క్షీర విప్లవ పితామహుడు అంటే వర్గీస్ కురియన్. అణుశక్తి సంస్థ పితామహుడు అంటే ఓమీ బాబా జహాంగీర్. క్షిపణి పితామహుడు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. భారత అంతరిక్ష సంస్థ పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్. ఒక ఇండియన్ ఫారెస్ట్ మ్యాన్ అంటే వచ్చేసి సార్ జావేద్ మోలీ పయాంగ్. ఒక అస్సాం రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో 550 ఎకరాల యొక్క ఫారెస్ట్ సృష్టించి ఎవరైతే పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అడవి చెట్లు నరికేస్తున్నారో ఆ చెట్లు నరుకోద్దని చెప్పి అడ్డంగా పడుకొని కూడా నిరసన తెలిపిన వ్యక్తి సార్. అడవులు కాపాడుకోవాలి, అడవులు సంరక్షించుకోవాలి, అడవులు మనం సృష్టించాలి. ఈ అడవుల్లో వచ్చేసి అక్కడ అనేకమైన వనమూలికలు లభిస్తాయి. ఈ అడవుల్లో అనేకమైన జంతు జీవరాశి కూడా జీవనానికి బాగుంటుంది. ఒక జీవ వైవిధ్య రంగంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక పిలుపునిచ్చిన వ్యక్తి సార్. ఇలాంటి వ్యక్తి యొక్క
ఒక జీవిత చరిత్రని అలా అమెరికాలో ఒక బ్రిస్టల్ ఈల్ గీల్స్ అనే ప్రముఖ స్కూల్లో ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రచురించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు 2020 సంవత్సరం నవంబర్ 2వ తేదీ సార్. నవంబర్ 2వ తేదీ. ముఖ్య ఉద్దేశం సార్, జర్నలిస్టులపై దాడి నేరస్తుల రోజు సార్ వచ్చేసి ఒక 2003 నుండి సార్ వచ్చేసి అంటే 2013 నుండి 2013 నుండి యునెస్కో సంస్థ ఈ రోజును గుర్తించిన సార్. ఎందుకు సార్ అంటే పెరు దేశంలో ఇద్దరు ఫ్రెంచి జర్నలిస్టులు హత్యకు గురి అయిన రోజు సార్ వచ్చేసి ఇక్కడ సార్. ఒక ప్రజాస్వామ్యంలో పత్రికలే కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఆయన అంటాడు, నెపోలియను నేను విప్లవం కన్నా బిడ్డనని చెప్పి నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సార్ నెపోలియన్. ఈ ప్రపంచంలో 10,000 తుపాకుల కంటే తనకు వ్యతిరేకంగా రాసే 2 వార్తా పత్రికలకు మాత్రమే భయపడాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ నెపోలియన్. మరి ముఖ్యంగా సార్ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు మే 3వ తేదీ. ఇలా సరిగా జర్నలిజం కనుక సరిగా రాస్తే ఏ ఒక్క ప్రభుత్వాలు కూడా మనుగడ కొనసాగించలేవు. ఇలా ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంటే ఈ భారతదేశం 144వ స్థానం ఉంది. భారతదేశం ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో చిట్ట చివరి ప్లేస్ ఉన్న కంట్రీ ఉత్తర కొరియా, రెండో చిట్ట చివరిది సోమాలియా, మయన్మార్లో రోహింగ్యా ముస్లిం కుటుంబాలపై చేస్తున్న దాడుల వ్యతిరేకంగా అక్కడ జర్నలిస్టులు కొన్ని వ్యాసాలు రాస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఈ మధ్య కొలంబియా దేశంలో, ఒక పెరు దేశంలో ఇది ఫ్రెంచ్ జర్నలిస్టులని దారుణంగా హతమార్చిన రోజు. అందుకే వాళ్ళ జ్ఞాపకార్థం కోసం ఒక నవంబర్ 2వ తేదీని అంతర్జాతీయ జర్నలిస్టులపై నేరస్తుల దాడి రోజుగా ఈ రోజు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలి. ఒక జర్నలిస్టులకు ప్రత్యేకమైన భద్రత కల్పించాలి. ఒక జర్నలిజానికి కావలసిన స్వేచ్ఛ కల్పించాలి. కానీ ఎవరైతే ప్రభుత్వాల వ్యతిరేకంగా రాస్తారో వాళ్ళ పైన దాడులు చేయడం, వాళ్ళ గృహ నిర్బంధం చేయడం, వాళ్ళని బంధించడం, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అయిపోవడం. ప్రజలు ఏ మార్పు కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు, ప్రభుత్వాల నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు. అటు జర్నలిజం ప్రభుత్వానికి ప్రజల మధ్య సంధానకర్తగా ఉండాలి. కానీ అలా ప్రభుత్వాలు మాత్రం
జర్నలిజాన్ని పూర్తిగా తొక్కేస్తున్న సంఘటన. జర్నలిస్టులపై విపరీతమైన దాడులు పెరుగుతున్నాయి. అందుకే ఆ దాడులు తగ్గించాలి, జర్నలిస్టులపై దాడులు ఖండించాలి, జర్నలిస్టులపై దాడులు చేయొద్దు, చేయకూడదు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా గుర్తించిన సంఘటన సార్ వచ్చేసి. ఒక ప్రపంచంలో పత్రికా సేవారంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం ఎవ్రీ ఇయర్ మే 3వ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా రోజు సందర్భంగా ఈ అవార్డు ఇస్తున్న సంఘటన సార్ వచ్చేసి. జమాల్ ఖషోగి సార్, ఈ జమాల్ ఖషోగి తను అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో పనిచేస్తున్నారు. ఇతను సౌదీ అరేబియా రాజుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాసాలు రాస్తుంటే ఇతని సౌదీ అరేబియా ప్రభుత్వం దారుణంగా చంపించింది. జర్నలిజం వచ్చేసి అక్కడ భయపడుతున్నారు. ప్రభుత్వాల వ్యతిరేకంగా ఏం రాస్తే మాపై ఎలా దాడులు జరుగుతాయో, ఏ విధంగా దాడులు తప్పుకోవాలని చెప్పి జర్నలిజం భయపడుతుంది. కాబట్టి భయపడే జర్నలిజం కాదు, భయాన్ని ఎదిరించి భయం లేని జర్నలిజం, ప్రజలకి ఎప్పటికీ మద్దతుగా నిలిచే జర్నలిజం కావాలి అనే పిలుపు సార్ వచ్చేసి ఈరోజు ప్రధానంగా. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 2 నాడు సార్ ఇక్కడ యునెస్కో సంస్థ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా టైగర్ పార్కును వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్ పార్కు లేదా ఒక రక్షితమైన పార్కుగా గుర్తించిన సార్ వచ్చేసి. ఇప్పటివరకు సార్ వరల్డ్ బయోస్పియర్లో ఒక యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్ పార్కులో ఒక రక్షితమైన పార్కుల జాబితాలో ఇండియా నుండి 12 పార్కులకు చోటు లభించింది సార్. ఇదే మధ్యప్రదేశ్లో గతంలో పంచమర్రి సంరక్షణ కేంద్రం కూడా చోటు లభించింది. ఈరోజు పన్నా టైగర్ సంరక్షణ కేంద్రానికి కూడా ఒక వరల్డ్ బయోస్పియర్ హోదా లభించింది సార్. ఇక్కడ జీవరాశిని కాపాడుకోవాలి, ఇక్కడ జీవరాశిని సంరక్షించుకోవాలి. సుమారు ఇక్కడ 300 పైగా జీవజాతులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి. రకరకాల చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను కూడా సంరక్షించాలి, ఒక జీవావరణాన్ని పరిరక్షించాలని చెప్పి యునెస్కో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది సార్. ఒక 1946లో స్థాపించారు యునెస్కో హెడ్ ఆఫీస్ ప్యారిస్లో ఉంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రే అజౌలా ఫ్రాన్స్ దేశం. ఇప్పటివరకు యునెస్కో సంస్థను ఉద్దేశించి నరేంద్ర మోడీ 2 సార్లు మాట్లాడిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్, ఈ భారతదేశంలో రక్షితమైన రిజర్వాయర్గా, ఒక రక్షితమైన వన్యమృగ సంరక్షణ కేంద్రంగా,
యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ హోదా ఇండియాలో ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం లభించింది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. పన్నా అంటున్నాం సార్, మధ్యప్రదేశ్లో పన్నా సార్. ఇది వజ్రాల ఉత్పత్తి ప్రసిద్ధిగాంచి సార్. ఇక్కడే పన్నా, అత్యధికంగా డైమండ్స్ ఇక్కడే సార్. ఇక్కడే సార్ వచ్చేసి ఇక్కడ ఒక టైగర్స్ ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం ఇది. పన్నా వన్యమృగ సంరక్షణ కేంద్రం సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్, 2020 సంవత్సరం నవంబర్ సార్. ఇక్కడ నవంబర్ 2న వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్. వెస్ట్ బెంగాల్లో దేశంలోనే తొలిసారిగా ఒక టైర్ల ప్రదర్శన పార్క్, టైర్స్ ప్రదర్శన పార్కును ఎస్పాడ్ల ప్రాంతంలో నిర్మించారు సార్. ఒక పాడైపోయిన టైర్లు సార్ వచ్చేసి, ఒక అరిగిపోయిన టైర్లను ఎక్కడో వేస్తుంటాం, ఎక్కడో కాల్ చేస్తుంటాం. దీనివల్ల కాలుష్యం జరుగుతుంది. ఇలా కాకుండా ఒక పాత టైర్లను తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టి ఆ పాత టైర్ల ద్వారా వివిధ రకాల కళాకృతుల్ని కూడా తయారు చేసి ఒక కండ్లకు కట్టినట్టు మానవులకి ఈ టైర్ల ద్వారా వివిధ కళాకృతులను రూపొందించి ప్రత్యేక టైర్ల కళాకృతుల ప్రదర్శన కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించారు. దేన్ని మనం వేస్ట్ చేయకూడదు అనేక లక్ష్యంతోనే ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక టైర్ల పార్కు ప్రదర్శన, ఒక కళాకృతి ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇందులో ప్రధానంగా వచ్చేసి ఈ పార్కులో ప్రత్యేక రెస్టారెంట్లు, వాటితోనే మానవుల కండ్లకు గట్టిన ప్రతిబింబం, కండ్లకు గట్టిన ఆకర్షించే విధంగా వివిధ రకాల యొక్క కళాకృతులు ఈ టైర్ల ద్వారా ఇక్కడ తయారు చేసిన సంఘటన సార్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఒక జ్యోతిబాస్ సార్ 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన జ్యోతిబాస్ ఎయిర్స్టేటే ఒక 2 సార్లు ఈ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన వ్యక్తి. ఈ రాష్ట్రానికి తొలి మహిళా లేడీ సీఎం, ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ సార్. దుర్గాపూర్ ఇనుముక కర్మాగారం ఇక్కడే. అమర్త్య సేన్ ఈ రాష్ట్రమే. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రాష్ట్రమే. ఒక ప్రణబ్ ముఖర్జీ ఈ రాష్ట్రమే. ఒక జనపనార ఉత్పత్తుల ఫస్ట్ ఉన్న స్టేట్ ఇదే. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవి ఇక్కడే. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు సార్ ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలు సార్. ఎమ్మెల్యేలు 42 లోక్సభ స్థానాలు సార్. స్థానాలు జగదీప్ ధంకర్ ఈ రాష్ట్ర గవర్నర్ సార్, మాజీ న్యాయవాది సార్. ఇతను జగదీప్ ధంకర్. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సార్ కరోనా మమ్మురి వల్ల భయంకరమైన పెరిగిపోతున్న మళ్ళోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో 2020 సంవత్సరము
నవంబర్ 2 నాడు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిన సార్. రేపు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల కాల్చివేతను నిషేధించారు సార్. వచ్చేసి రాజస్థాన్ సార్, ఇది ఈ మధ్యనే సార్ అక్కడ నో మాస్క్ లేకుంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పి ఒక కఠిన నిర్బంధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధానాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్రమే. నిన్న ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గుజ్జర్లు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అయ్యా, ఓబీసీలుగా ఉన్న మా గుజ్జర్లని ఎస్టీలుగా గుర్తించండి, మాకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరచమని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రాష్ట్రం సార్ ఇది. ఒక దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా టపాకాసులు అమ్మొద్దు, కొనుగోలు చేయొద్దు, పూర్తిగా టపాకాసులు కూడా నిషేధించిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఈ భారతదేశంలో పొడవైన ఇందిరాగాంధీ కెనాల్ ఇక్కడే ఉంది. ఈ భారతదేశంలో ప్రాచీనమైన పర్వతాలు ఆరవాలి పర్వతాలు ఇక్కడే. ఈ భారతదేశంలో అతిపెద్ద ఎడారి తార్ ఎడారి ఇక్కడే ఉంది. ఈ భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు ఇక్కడే. ఈ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా వసుంధర రాజే పనిచేయడం జరిగింది. ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ ఇదే. ఒక పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ ఇదే. ఒక పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది కూడా ఇక్కడే. ఒక ఘన పక్షుల సంరక్షణ కేంద్రం ఇక్కడే. ఈ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ స్టేట్లో. టుడే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రాష్ట్రంలో కోటా లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఒక స్టేట్ గురించి గుర్తొచ్చినప్పుడు అటు కరెంట్ అఫైర్స్ పరంగా, జిఎస్ పరంగా, జీకే పరంగా ఏ టైపులో బిట్ అడినా ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన కార్యక్రమం అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు ఒక 2020 సంవత్సరము నవంబర్ 2వ తేదీన సార్, ఇక్కడ నవంబర్ 2 నాడు మధ్యప్రదేశ్ సీఎం సార్ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన్ కార్యక్రమం ద్వారా రైతులకి 4,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. టుడే వచ్చేసి సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా
రైతుకు ₹4,000 పంపిణీ సార్. రూపాయలు పంపిణీ 1,75,000 మంది రైతులకి ప్రయోజనం సార్. ప్రయోజనం సార్. అదేవిధంగా సార్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 19 జిల్లాల్లో నిలిపివేశారు సార్. ఎందుకంటే 19 జిల్లాల్లో రేపే నవంబర్ 3వ తేదీన 28 శాసనసభలకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ జిల్లాలకు 19 జిల్లాలో ఈ కార్యక్రమం నిలిపేశారు. ఉప ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులకి స్వయంగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఒక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎలా ఉందో ఒక ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన పేరుతో ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు సార్. రేపు నవంబర్లో రేపు 3న జరగబోతున్న రైతుల లబ్ధి కోసమా లేకుంటే రైతాంగం కోసమా అనక దూరంలోకి ఎన్నికలు అంటే రేపే ఎలక్షన్. అక్కడ ఈ 19 జిల్లాలో మాత్రం ఆపేశారు. మిగిలిన జిల్లాలో ఈ కార్యక్రమం విస్తరించారు సార్. మనకు సంబంధం లేదు సార్. రేపు పోటీ పరీక్షల ఎగ్జామ్లు ఎలా ఆడతాడు సార్? ఒక 2020 సంవత్సరం నవంబర్ 2వ తేదీన ఏ రాష్ట్ర సీఎం స్వయంగా ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన ద్వారా ప్రతి రైతుకు ₹4,000 అక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇలా మనకి రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. దీంతోపాటు సార్, ఒక లాక్డౌన్ వల్ల కరోనా మమ్మూరి వలన రోజు కూడా వచ్చేసి నిరుద్యోగత రేటు పెరిగిపోతుంది. ఈ కరోనా మమ్మూరి వల్ల లాక్డౌన్ వల్ల ప్రైవేట్ రంగం మొత్తం కూడా కుప్పగూలిపోయి సార్. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిపోతున్న నిరుద్యోగతను తగ్గించాలంటే ఎలా మనం ముందుకెళ్ళాలి? ఈ నిరుద్యోగ నిర్మూలనలో మనం ఏ విధంగా భాగస్వాములు కావాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరుద్యోగ నిర్మూలనలో యువతకి ఎలాంటి ఉపాధి అవకాశం కల్పించాలి? యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రారంభించాలి. దీని ద్వారా వారిలో ఉన్న నిరుద్యోగ తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు వచ్చేసరికి కూడా ప్రధానంగా 2020 సంవత్సరము అక్టోబర్ నాటికి సార్ వచ్చేసి ఇక్కడ దేశంలో 75% నిరుద్యోగిత రేటు పెరిగింది సార్. ఇదే నిరుద్యోగిత రేటు సెప్టెంబర్లో 6.98% సెప్టెంబర్లో ఉన్నది సార్. దీనివల్ల దేశంలో విపరీతమైన నిరుద్యోగిత రేటు కూడా పెరిగిపోయిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 4 సంవత్సరాల చిన్నారి సార్ ఈమె ఎస్తేర్ అమ్తేన్ ఒక జాతీయ గీతాన్ని ఒక జాతీయ గేయాన్ని 4 ఏళ్ల వయసులోనే అద్భుతంగా ఆలపిస్తుంది సార్. మిజోరం రాష్ట్రం సార్. నరేంద్ర మోడీ ఈ అమ్మాయి యొక్క జాతీయ గీతం జాతీయ అద్భుతాన్ని ఆలపిస్తున్న అద్భుతాన్ని చూసి ఈ బాలికను కూడా
ప్రశంసించడం జరిగింది సార్. అందుకే చిన్నతనము నుండే వివిధ రంగాల వైపు పిల్లల్ని మళ్లించాలి. చిన్నతనము నుండే వివిధ రంగాల్లో వారికి ఇష్టమైన రంగాలు ఎంచుకునే విధంగా ప్రోత్సహించాలి అనేక అంశంపై మోడీ ఈ అమ్మాయిని కూడా, ఈ బాలికను కూడా ప్రశంసించిన సంఘటన సార్. మొట్టమొదటిసారిగా వచ్చేసి ఇక్కడ సార్ కలకత్తా నగరంలో ఒక జాతీయ గేయాన్ని తొలిసారిగా ఐఎన్సీ సమావేశంలో ఆలపిస్తే 1950 జనవరి 26 నాటికి, జనవరి 25 నాటికే సార్ ఒక జాతీయ గేయాన్ని ఆలపించి ఒక 1950 జనవరి 26 నాటికి జాతీయ గీతాన్ని భారత రాజ్యాంగ పరిషత్ గుర్తించి 70 ఏండ్లు పూర్తయిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక జాతీయ గేయాన్ని మొట్టమొదటిసారిగా ఒక సంస్కృతం భాషలో రాయడం జరిగింది సార్. తర్వాత వివిధ భాషలో తర్జుమా చేయడం జరిగింది సార్. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో ఒక జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని రాసిందేనే, భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని రాసిన ఠాగూరే సార్. జాతీయ గేయం బంకిం చంద్ర చటర్జీ సార్ ఆనందమట్టు అనే నవల నుండి తీసుకోవడం జరిగింది సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్నాయి బాలిక సార్ ఈ అమ్మాయి. అదేవిధంగా సార్ ఒక నైక్ సంస్థ స్థానంలో సంవత్సరము నవంబర్ 2న ఒక భారత క్రికెట్ కౌన్సిల్కు ప్రత్యేక స్పాన్సర్గా మొబైల్ ప్రీమియర్ లీగ్ సార్. ఇక్కడ మొబైల్ ప్రీమియర్ లీగు 3 సంవత్సరాల పాటు ఒప్పందాన్ని అంగీకరించిన సార్. వచ్చేసి ఈ సంస్థ సార్ మొత్తం 19 జట్లకు సార్ స్పాన్సర్ 3 ఏండ్ల పాటు వ్యవహరిస్తుంది సార్. ఈరోజే ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఒక భారత క్రికెట్ కౌన్సిల్ ఒక 1926లో స్థాపించారు సార్. ఒక భారత క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆనాటి క్రీడాకారుడే నేడు భారత క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వ్యక్తి సౌరవ్ గంగూలీ సార్. ఇక భారతదేశంలో అత్యంత రిచెస్ట్ అయిన సంస్థ అంటే భారత క్రికెట్ కౌన్సిల్ సార్. ఈ మధ్యనే ఏ దేశ క్రికెట్ కౌన్సిల్ని రద్దు చేశారంటే సౌత్ ఆఫ్రికా సార్. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో మొత్తం 104 సభ్య దేశాలు ఉన్నాయి సార్. కానీ ఆడేది మాత్రం కేవలం ఒక 12 జట్లు సార్ బాగా పార్టిసిపేట్ చేసేది. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు శశాంక్ మనోహర్ రాజీనామా తర్వాత కొత్తగా ఇంకెవరిని కూడా చైర్మన్గా ఎన్నుకోలేదు సార్. ఇంకెన్నిక మాత్రం కాలే. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్
2వ తేదీన సార్ ఇక్కడ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన తుఫాను గాలులు సరివి ఈట. ఈ తుఫాను గాలులకు ఈట సార్. ఈ ఈట తుఫాను గాలులు కరేబియన్ ప్రాంతాల్లో విస్తరించింది సార్. వచ్చేసి జమైకా, సెయింట్ లూసియానా, హోండరూస్ ఈ ప్రాంతాల్లో బలమైన గాలులతో ఈరోజు ఒక ఈట తుఫాను ప్రమాదం కూడా భయంకరమైన నష్టాన్ని కూడా ఈరోజు చేకూరుస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 2వ తేదీన సార్ ఇక్కడ గుత్తా జ్వాలకు సంబంధించిన ప్రత్యేక బ్యాడ్మింటన్ అకాడమీ ఎక్సలెన్స్ సంస్థను ఒక ఎక్సలెన్స్ సంస్థను సార్ ఈరోజు కేటీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడు రంగారెడ్డి జిల్లాలో మొయినాబాదులో ప్రారంభించారు సార్. ఒక ప్రముఖమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. ఈ గుత్తా జ్వాలకు వచ్చేసరి ఇక్కడ 2011లో అర్జున్ అవార్డు లభించింది సార్. ఒక జాతీయ స్థాయిలో ఆసియా క్రీడల్లో కామన్వెల్త్లో ఒక జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించిన వ్యక్తి, అంటే వివిధ సందర్భాల్లో ఒక డబుల్స్ విభాగంలో రాణించిన క్రీడాకారిణి సార్ గుత్తా జ్వాల. ఈమె నిర్మించిన అద్భుతమైన నూతనమైన విధానాలతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని చెప్పి చాలామంది క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక చైనా లాంటి ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుల కంటే ఎక్కువ ఈ భారతదేశంలో బ్యాడ్మింటన్ క్రీడారంగాన్ని ఒక స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈమె నిర్మించిన ప్రత్యేక బ్యాడ్మింటన్ అకాడమీని ఈరోజు మంత్రులు ఇద్దరు కూడా ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి ఈరోజు ట్వీట్లో పివి సింధు ఈమె ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె గుడ్ బై చెప్పలేదు. ఆమె ట్వీట్ చేసిందంటే ఈ కరోనా వైరస్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ఎలాంటి టోర్నమెంట్లు సరిగా పాల్గొనలేకపోయినా ఇయర్లు మొత్తం కూడా జరిగిందని చెప్పి మాట్లాడింది తప్ప కానీ నేను బ్యాడ్మింటన్ నుండి వైదొలుగుతున్నా, ఇక వైద్యులు నేను మాత్రం చెప్పుకోలేదు సార్. న్యూస్ మొత్తం కూడా ఆమె రిటైర్డ్ అయినట్టు కూడా వస్తున్న సంఘటన సార్. ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత, ఒక అర్జున్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, రీసెంట్లీ ఒక 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ విజేత, 2020లో ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణ విజేత, అనేకమైన పథకాలు అందించిన వ్యక్తి సార్ ఈ యొక్క పివి సింధు సార్.
మన తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఓకే సార్. ఒక 2020 సంవత్సరము నవంబర్ 2వ తేదీ నాడు సతీష్ ప్రసాద్ సింగ్ బీహార్ మాజీ సీఎం మరణించడం జరిగింది సార్. ఇతను ఒక 2020 సంవత్సరము నవంబర్ 2 నాడు సార్ ఇక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్, ఈ కేఎల్ రాహుల్కు ఏకలవ్య అవార్డు లభించింది సార్. వచ్చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య అవార్డు ఇస్తుంది క్రీడాకారులకి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తుంది, ఒడిశా ప్రభుత్వం ఇస్తుంది, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అవార్డు ఏకలవ్య అవార్డు ఇస్తుంటారు సార్. ఒక కేఎల్ రాహుల్ వివిధ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తున్న క్రీడాకారుడు. ఇతనికి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం నుండి ఏకలవ్య అవార్డు లభించింది సార్. అదేవిధంగా సార్ ప్రజెంట్లీ ఏపీలో అమల్లో ఉన్న నాడు నేడు అనే కార్యక్రమం, ఒక నాడు నేడు అనే కార్యక్రమాన్ని త్వరలో ఏ 2 రాష్ట్రాలు అమలు పరచబోతున్నాయి సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఛత్తీస్గఢ్, మరొకటి ఒడిశా రాష్ట్రం సార్. నాడు ఎలా ఉంది మన బడి, నేడు ఎలా ఉండాలి, నాటి పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. ఇంకా కొన్ని పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూలు ప్రహరీ కూడా లేదు, వాష్రూమ్స్ లేవు, అలాంటివి ఏమి లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ 21వ శతాబ్దం తగ్గట్టు మనం విద్యారంగంలో ముందుకెళ్ళాలని చెప్పి ఒక నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇలా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఇలా అందుకే ఈ కార్యక్రమం ఎలా ఉందని చెప్పి ఈరోజు ఒడిశా అధికారులు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ కార్యక్రమం తీరుతుని కూడా వీక్షిస్తున్న సంఘటన సార్. దీంతో పాటు ఈరోజు కాబూల్ యూనివర్సిటీలో ఉగ్రవాదుల దాడి సార్. ఈ ఉగ్రవాదుల యొక్క దాడిలో దాదాపు 28 మంది పైగా ఈరోజు విద్యార్థులు చనిపోయిన సంఘటన సార్. రేపు మన పోటీ పరీక్షలు అడిగితే సార్ ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రశంసించిన మిజోరం బాలిక పేరేమిటి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏకలవ్య అవార్డు గ్రహీత పేరు, అదేవిధంగా న్యూజిలాండ్లో మంత్రిగా నియమితులైన భారత సంతతి యువతి ఎవరు, అదేవిధంగా ఏ దేశంలో ఒక స్వలింగ సంపర్కుడు ఉప ప్రధానిగా పనిచేస్తున్నారు. ఇలా మన పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యనే భారతదేశంలో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ హోదా ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని కల్పించింది, మధ్యప్రదేశ్లో పన్నా. ఈ టైపులు అడిగే అవకాశం ఉంటుంది సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాయి, త్వరలో కండక్ట్ చేస్తాం. మీకు ఎనీ డౌట్ సార్ మంచిగా నోట్స్ క్లియర్గా మెయింటైన్ చేయండి సార్. టోటల్ ఎనఫ్ సార్, మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన టోటల్ ఎనఫ్ సార్. ఈసారి నువ్వు జాబ్ కొట్టి తిరిగి వెళ్ళాలి సార్. ఈసారి ఒక విజేతగా నిలబడగలగాలి సార్. మన అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూడాలి సార్, ఆనందం బాష్పాలు రావాలి సార్. నా కొడుకు ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయ్యిండు, నా కూతురు ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయింది. ఈసారి ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా తిరగాలి సార్. నీవు ఎంచుకున్న లక్ష్యంతో ముందుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు